బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి అంకానికి చేరుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. సోషల్ మీడియాలో పోల్స్, ఫ్యాన్ వార్స్ జోరుగా సాగుతుండగా టైటిల్ విన్నర్ ఎవరనే దానిపై ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ప్రస్తుత ఓటింగ్ సరళిని, సోషల్ మీడియా ట్రెండ్స్ ను గమనిస్తే కంటెస్టెంట్ తనూజ టైటిల్ రేస్ లో అందరికంటే ముందున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. మొదట్లో కాస్త నెమ్మదిగా ఉన్న గ్రాండ్ ఫినాలే దగ్గర పడుతున్న కొద్దీ ఆమె గ్రాఫ్ అమాంతం పెరిగిపోవడం విశేషం. హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి నుంచి తనూజపై బిగ్ బాస్ అడాప్టెడ్ డాటర్ అనే ముద్ర బలంగా పడింది. బిగ్ బాస్ టీం ఆమెకు ఫేవర్ చేస్తోందనే విమర్శలు ఎంత వచ్చినా ఆమె మాత్రం స్ట్రాంగ్ గా నిలబడింది. దీనికి తోడు హోస్ట్ నాగార్జున బయట ఇచ్చిన కొన్ని హింట్స్ కూడా పరోక్షంగా తనూజ గెలుపుని ఖరారు చేస్తున్నట్లుగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. నాగు వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఈసారి మేనేజ్మెంట్ నిర్ణయం కూడా ఆమె వైపే మొగ్గు చూపుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు టైటిల్ కోసం ఇమాన్యుయల్, కళ్యాణ్ కూడా హోరాహోరీగా పోరాడుతున్నారు. ఫిజికల్ టాస్కుల్లోనూ ఎంటర్టైన్మెంట్ పరంగానూ ఈ ఇద్దరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే ఓటింగ్ పరంగా చూస్తే మాత్రం తనూజకు ఉన్న ఫాలోయింగ్ ముందు వీరిద్దరూ కాస్త వెనుకబడ్డారనే టాక్ వినిపిస్తోంది. ఇమ్ము, కళ్యాణ్ ఎంత కష్టపడినా ప్రస్తుత సినారియోలో ప్రేక్షకుల సెంటిమెంట్లు, పిఆర్ సపోర్ట్ తనూజకే ఎక్కువగా ప్లస్ అవుతున్నట్లు కనిపిస్తోంది. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇప్పటి వరకు 8 సీజన్లు పూర్తి కాగా ఒక్కసారి కూడా మహిళా కంటెస్టెంట్ టైటిల్ గెలవలేదు. శివబాలాజీ నుంచి మొన్నటి నిఖిల్ వరకు అందరూ మగవాళ్లే విజేతలుగా నిలిచారు. ప్రతి సీజన్లోనూ లేడీ విన్నర్ ఉంటారని ఆశించడం, చివరికి నిరాశ చెందడం ప్రేక్షకులకు అలవాటైపోయింది. అయితే ఈసారి ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేయడానికి మేనేజ్మెంట్ కూడా గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఏ కోణంలో చూసినా తనూజ గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ అంచనాలే నిజమై నాగార్జున చేతుల మీదుగా తనూజ ట్రోఫీని అందుకుంటే బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఆమె సరికొత్త అధ్యాయాన్ని లిఖించినట్లే. లేడీ విన్నర్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆడియన్స్ కోరిక నిలవేరినట్టే. అటు దత్తపుత్రిక అనే విమర్శలు ఉన్నా ఇటు లేడీ సెంటిమెంట్ వర్కౌట్ అయితే తనూజ విజయం చారిత్రాత్మకం అవుతుంది. మరి ఈ ఊహాగానాలు ఎంతవరకు నిజమవుతాయో తెలియాలంటే గ్రాండ్ ఫినాలే వరకు వేచి చూడాల్సిందే.